ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 మన ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట కూడి వచ్చినటువంటి ప్రభు బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమయాన ఈ దినాన దేవుని మాటలు మీతో పంచుకోవడానికి మరి అన్నయ్య నన్ను పిలిచారు. అందుని బట్టి ప్రభు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మరి అన్నయ్య వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకి మహిమ. హల్లెలూయా. ఇప్పటి వరకు దాదాపు 3 పాస్టర్స్ అద్భుతమైనటువంటి మాటలు, గొప్ప మాటలు, దేవుని వాక్కులు మరి బోధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు మాట్లాడారని మీరు అనుకుంటే అది నిష్ప్రయోజనం. దేవుడు మాతో మాట్లాడాడు అనుకుంటే అది మీకు ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. మనుషులను దేవుడు వాడుకుంటాడు. 6 అడుగులు హైటు అందగాళ్ళని, కాస్త డబ్బున్న వాళ్ళని, జ్ఞానం ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటారు అనుకునేవారు. దేవుడు దీనులను వాడుకుంటాడు, బలహీనలను వాడుకుంటాడు, శక్తిహీనులను దేవుడు వాడుకుంటాడు. మనుషుడు మట్టి ఘటం, దేవుడు మహిమతో నింపి వాడుకుంటాడు. హల్లెలూయా. తన సేవకుని యొక్క నోటి మాటను దేవుడు రూఢిపరుస్తాడు. తన నోటిని దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక సేవకులు ఏదో వచ్చారు, చెప్పారు, పోయారు అనేది కాకుండా మనుషుల వైపు చూడకుండా దేవుని మాటను హృదయంలోనికి తీసుకోండి. ఆ మాటలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 127 1వ వాక్యం. అమ్మా యెహోవా, అమ్మా చదువు అమ్మా. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కాపలా కాసేటువంటి వాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల. ఈ మాట మీరు కొంచెం శ్రద్ధగా వినాలి. నేను చెప్పే అన్ని కూడా మీరు శ్రద్ధగా వింటేనే వాక్యం అర్థమైంది. మీ మనసులు ఉన్నతమునకు త్రిప్పండి, దైవ వాక్యం వైపు తిప్పండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా పట్టణమును కాపాడని ఎడల. కావలి కాసేవాడు ఎంతమంది ఉన్నా కూడా ప్రయోజనం లేదు. యెహోవాయే కాపాడాలి కానీ ఏ మనుష్యుడు కూడా కాపాడలేడు. ఒక పట్టణాన్ని దేవుడు కాపాడాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. ఆయన కాపాడవద్దు అనుకున్నాడంటే ఎవడు కాపాడలేడు ఆ పట్టణాన్ని. ప్రియులారా గమనించండి. ఈ ప్రపంచ దేశంలో ఇంచుమించు 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలలో 240 పైన చిల్లర దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో మన దేశం ఒకటి. మన దేశాలలో ఇంచుమించు 30 పైగా రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పండి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అయితే ప్రపంచం అన్నిట్లో ప్రతి రాష్ట్రానికి పట్టణాలు ఉంటాయండి. ప్రతి రాష్ట్రానికి మెయిన్ పట్టణాలు ఉంటాయి. అక్కడే పాలన జరిగింది. పట్టణంలో గొప్పవారు ఉంటారు, పేదవారు ఉంటారు, అనేక ప్రజలు ఉంటారు. పట్టణానికి కాపలా కాసేవాళ్ళు, దేశానికి కాపలా కాసేవాళ్ళు సెలెక్టెడ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళని ఆర్మీ అంటారు. దేశాల్ని పట్టణాల్ని కాపాడుకుంటూ ఉంటారు. ప్రియులారా గమనించండి. మనుషుల ప్రయత్నం ఎంత చేసినా, మనుషులు ఎంత ప్రయోగాలు చేసినా, ఎంత రాత్రింబగళ్ళు కాపలా కాసినా మనుషులకు తెలియకుండా పట్టణాలు పాడైపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పట్టణాలు పాడవటానికి ప్రజలే కారణం. పట్టణాలు పాడవటానికి, పట్టణాలు నాశనం అవటానికి, పట్టణాలు కాపాడబడటానికి ప్రజలే
ప్రజలే, మానవులే. ప్రియులారా గమనించండి, దేవుడు పట్టణాన్ని కాపాడాలనుకుంటున్నాడు, దేశాల్ని కాపాడాలనుకుంటున్నాడు, భూమిని సర్వభూమిని కాపాడాలనుకుంటున్నాడు, సర్వ సృష్టిని కాపాడాలనుకుంటున్నాడు. ఆ సృష్టిలో నిన్ను నన్ను కాపాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. టోటల్గా చెప్పాలంటే మన దేవుడు ఎవరంటే కాపాడే దేవుడు, కనురెప్పపాటైనా కనుమూయని దేవుడు. మనకు వాగ్దానం ఉందిగా, ఇశ్రాయేలు వాగ్దానం వచ్చండి మీకు చెప్పండి. ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు పెట్టి చెప్పొచ్చుగా హల్లెలూయా. పట్టణాన్ని కాపాడుతాడు మన దేవుడు. ఈ సముద్రం అనేటువంటి ప్రాంతాన్ని కూడా దేవుడు కాపాడని ఉద్దేశించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని, ఈ స్థలాన్ని, ఈ ప్రాంత ప్రజలను దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. కాపాడాలనుకున్నటువంటి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పట్టణంలో, గ్రామంలో దేవుడు కాపాడాలని, దేవుడు రక్షించాలని, దేవుడు తప్పించాలని, ఉపద్రవం నుంచి, ప్రతి శాపము నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి అంధకారము నుండి, ప్రతి అపవాది తంత్రాల నుండి, కుయుక్తుల నుండి, కుతంత్రాల నుండి నిన్ను, నీ పట్టణాన్ని, నీ గ్రామాన్ని కాపాడాలి అనుకుంటే, దేవుడే నీ పట్టణాన్ని కాపాడాలని వస్తే నీ ఎలా కాపాడుతాడు? ఆయన కాపాడాలి అనుకుంటే కాపాడుతాడు. ఆయన కాపాడటానికి నీవు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీవే కావాలి. నిన్ను బట్టి దేవుడు ఈ పట్టణాన్ని కాపాడుతాడు. ఒకసారి అబ్రహాము గారి దగ్గరికి దేవుని దూతలు 3 వ్యక్తులు వచ్చారు, ఆతిథ్యం తీసుకున్నారు. అంతా అయిపోయింది, ఆశీర్వదించారు, ఆతిథ్యం తీసుకున్నారు, ఆశీర్వదించారు. వాళ్ళు వచ్చిన పని ముగించుకుందామని పోతున్నారు. స్నేహితుడు కదా, మాట చెప్పకుండా, విషయం దాచకుండా వివరించి వెళ్తా ఉన్నారు. ఏంటి ఆ సంగతి అంటే, ఎక్కడికి వెళ్తారంటే, ఇట్లా మేము సొదొమ గొమొరాని తగలబెడతానికి వచ్చాము అగ్ని గంధకాలతో, పట్టణాన్ని తగలబెడతానికి వచ్చాము అగ్ని గంధకాలతో మేము వెళ్తున్నాము అంటే, అబ్రహాం గారి గుండెలో గుణపం అయిపోయింది. అది భయపడ్డాడు, బాధపడ్డాడు. కారణం ఏంటంటే, అక్కడ వాళ్ళకు సంబంధించిన మనిషి ఉన్నాడు, లోతు గారు. ఆయనకి సంబంధించిన మనిషి లోతు గారు అక్కడ ఉన్నాడు. తన ఇంట పెరిగినవాడు, తన యొద్ద జీవించినవాడు, భార్య, పిల్లలు, కుటుంబం అంతా సొదొమ గొమొర పట్టణంలో ఉంది. తీరా చూస్తే పట్టణాన్ని దహించి వేయటానికి వచ్చామని చెప్పి సనందల్లే ఎలాగైనా తన సహోదరులు కాపాడుకోవాలనుకొని అడుగుతా మొదలు పెడుతున్నాడు. ఇక అయ్యా, పట్టణాన్ని తగలబెడతారా? పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చావా? అయ్యా, పట్టణంలో నీతిమంతులు ఉంటే కాపాడువా? కాపాడుతా. ఒక 50 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతానయ్యా. వాస్తవానికి ఆడ 50 మంది లేరు, 10 మంది కూడా లేరు. పట్టుమని ఒక్కడే ఉన్నాడు నీతిమంతుడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. నీతిమంతుడైనటువంటి లోతు ఒక్కడే ఉన్నాడు. ఇక ఆయన తప్ప ఎవరు లేరు. ఆ పట్టణానికి ఇక అబ్రహాం గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పట్టణ గవిని లోపలికి వెళ్ళిన వెంటనే లోతు గవిని దగ్గర ఉన్నవాడు ఏం చేశాడంటే, వాడిని చూసి దేవుని కుమారులు, దేవుని దూతలు అనుకో నాకు అర్థమైపోయి సాగిలు పడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, ఆతిథ్యం ఇచ్చాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, పట్టణాన్ని నశింపజేయడానికి వచ్చిన దేవుడు, లోతు యొక్క ఆ మనస్తత్వాన్ని చూసి అబ్రహాము తన స్నేహితుడు కదా, దేవునికి స్నేహితుడు కదా, అతడు పెట్టినటువంటి మొర, అతడు చేసిన విజ్ఞాపన, అతడు దేవునికి చేసినటువంటి ప్రార్థన అని చెప్పుకోవాలి. తన సహోదరుని ఎడల, తనకు సంబంధించిన వ్యక్తుల ఎడల, సాటి మనిషి ఎడల దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకంటే మీరు ఒకరినొకరు ప్రార్థన చేసుకోమని లోతు కొరకు అబ్రహాము విజ్ఞాపన చేశాడు. అక్కడ దేవుడు వచ్చింది ఎందుకంటే పట్టణాన్ని దహించడానికి వచ్చాడు. ఎందుకు పట్టణం దహించబడటానికి వచ్చాడంటే, ఆ పట్టణంలో ఏమి లేదంటే నీతి లేదు. పట్టణంలో నీతి, న్యాయము, ధర్మము లేదు, దైవము, దైవభక్తి లేదు, భయము లేదు, నీతి లేదు, మంచి లేదు. అంత పట్టణం అంతా ఏమైందంటే అక్రమముతో, దుర్మార్గముతో నిండిపోయింది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ ప్రాంత ప్రజలారా,
ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు. పట్టణములో నీతి ఉండటం వలన పట్టణము కాపాడబడింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. పట్టణములో నివసించే ప్రజలలో, మానవులలో ఎవరిలో అయితే నీతి ఉంటుందో, దైవ నీతి, దేవుని అందలి భయము, దేవుని అందలి భక్తి, దేవుని అందలి విశ్వాసం, దేవుని అందలి నమ్మకం, దేవుని అందలి వినయ విధేయత, భయము భక్తి కలిగి ఏ వ్యక్తులైతే జీవిస్తారో వారిని బట్టి వారి పట్టణం కాపాడబడింది. ఇది నేనన్న మాట కాదండి, ప్రభు అన్న మాట ఇది. హల్లెలూయా. నీ పట్టణాన్ని నువ్వు 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడవయ్యా? కాపాడుతాను. దేవుడు నీతిమంతులను కాపాడేవాడు. హల్లెలూయా. నీతిమంతుల గృహాలను దేవుడు కాపాడుతాడు. నీతిమంతుడి గుడారాలను దేవుడు కాపాడుతాడు. నీతిమంతుడి పట్టణాన్ని దేవుడు కాపాడుతాడు. నీతిమంతుడు నివసించే ఏ ప్రాంతాన్నైనా కాపాడుతాడు ఆయన. ఎందుకో తెలుసా? నీతిమంతులకు నీతిమంతుడైన దేవుడు తండ్రిగా ఉంటాడు కాబట్టి, ఆయన కనురెప్పపాటైన కనుమూయని దేవుడు కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు కాపాడుతాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడబడటానికి కారణం ఏంటంటే ఆ పట్టణంలో ఎవరూ నీతిమంతులు లేరు. ఆ పట్టణంలో ఎవరు నీతిమంతులు అనేవాడు ఒక్కడు కూడా లేడు. అబ్రహాము బతిలాడాడు కాబట్టి ఆ లోతుని తీసుకుని పక్కకు వచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ వాక్యం చదువుకుందాం అండి. ఆదికాండం 19వ అధ్యాయము 13-14 చదవండి. మేము ఈ చోటు నాశనము చేయుటకు వచ్చాం. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయిందంట. దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మల్ని పంపెనని చెప్పగా చాలయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి ఆయనది. ఈ భూమిలో ఉన్నటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశం, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి స్థలం, ప్రతిది కూడా ఆయనదే. ఆయనది లేకుండా ఏదీ లేదు ఈ సృష్టిలో. ఇది మనకు ఒక సెంటు జాగా ఉండి చాలు, నా ఎంత గొప్పోడేవుళ్ళని విర్రవీగుతూ ఉంటాం. అది దేవుందనే సంగతి తెలీదు. సర్వభూమికి రాజు ఆయన. సకల దేశాలకి, సకల పట్టణాలకి, సకల ప్రాంతాలకి, సర్వజనులకు దేవుడు ఆయన. ఈ లోకంలో ఏది జరిగినా ఆయన దగ్గరికి పోవాల్సిందే. ఏ పట్టణపు గతి అయినా, ఏ పట్టణ పరిస్థితి అయినా, ఏ ప్రాంతపు పరిస్థితి అయినా, భూదిగంతాల వరకు జరిగేది ఏదైనా ప్రతిదీ కూడా దేవుని సన్నిధికి సాక్షాత్తంగా చేర్చబడతాయి. హల్లెలూయా. అది పట్టణమైనా, అది గ్రామమైనా, అది జిల్లా అయినా, అది మండలమైనా, ఏ ప్రాంతమైనా సరే చేయబడే ప్రతిదీ, భూమి మీద చేయబడే మనుషులు చేసే ప్రతిదీ స్వర్గానికి చేర్చబడుతుంది. హల్లెలూయా. సొదొమ గొమొర్రా యొక్క పట్టణం యొక్క గతి, దాని యొక్క పరిస్థితి, దాని యొక్క దుర్మార్గత, దాని యొక్క దుష్టత్వం, దాని యొక్క భ్రష్టత్వం, దాని యొక్క స్థితి గతి అంతా కూడా బహు భయంకరంగా దేవుని యొద్దకు చేరిందంట. కారణం ఏంటి తెలుసా? అక్కడ పాపం విస్తరించిపోయింది. అక్కడ అవిధేయత విస్తరించిపోయింది. ఒకరి ఎడల ఒకరికి ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం. టోటల్గా చెప్పాలంటే ఎవరిలో మంచి లేదు, ఎవరిలో నీతి లేదు. అక్రమము పెరిగిపోయింది అక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా నీ పట్టణాన్ని, నీ ఊరును కాపాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ ఊరిని నీవు కాపాడుకోవాలనుకుంటే నీవు నీతిమంతురాలుగా మారాలి. నీవు నీతిమంతుడిగా మారాలి. నీ పిల్లలు నీతిమంతులుగా మారాలి. ఈ నీతి ఎలా మనకు వస్తుంది? నీతిమంతులు కాపాడబడతారు, నీతిమంతులు రక్షించబడతారు, నీతిమంతులు ఇల్లు దీవించబడింది, నీతిమంతులు పిల్లలు చిగురాకు వలె వృద్ధి చెందుతారు. వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు. హల్లెలూయా. పట్టణంలో దీవించబడతారు, పట్టణంలో ఫలిస్తారు, కుటుంబంలో ఆశీర్వాదకరంగా వారి జీవితాలు మార్చబడతాయి. నాశనం వారి దరి చేరదు, ఉగ్రత వారి దరి చేరదు, అపాయం వారిని ఎప్పుడూ పంచి ఉండదు. ఈనాడు పట్టణాల్లో నాశనం, కుటుంబాలలో తెగుళ్ళు, కుటుంబాల్లో వ్యాధులు, పిల్లల మరణాలు, పిల్లలు శాపగ్రస్తంగా మారిపోవటం, భర్తానికి లోబడకపోవటం, భార్య భర్తల అసమాధానం. కారణం ఒకటే, నీతి లేకపోవటం వల్లనే. నా ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈ ఉపవాస పండుగలలో నీతిని నువ్వు ధరించుకోగలిగితే, నువ్వు యేసు క్రీస్తు రక్తము చేత నీ ప్రతి పాపాలు కడిగి వేసుకొని నీతిమంతురాలుగా నువ్వు మార్చబడితే, నిన్ను బట్టి నీ పట్టణము కాపాడబడింది. హల్లెలూయా. నిన్ను బట్టి సముద్రం అనేటువంటి ఈ ప్రాంతము రక్షించబడింది. నిన్ను బట్టి నీ పట్టణము కాపాడబడాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎవరూ కాపాడలేకపోయారు. లోతును తప్పించి దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిపించాడు. నేటికి అది సాక్షార్థంగా నిలబడింది. నేటికి సాక్షార్థముగా సొదొమ గొమొర్రా పట్టణాలు నిలబడి అక్కడ పచ్చని మొక్కే లేదు. అంతా శాపగ్రస్తంగా మార్చబడింది. నీతి లేని పట్టణాలు దహించివేయబడతాయి. నీతి లేని కుటుంబాలు, నీతి లేని బిడ్డలు, నీతి లేని వ్యక్తులు, నీతి లేని మనుషులు నిత్య నరకాగ్నికి వెళ్తారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీతిమంతులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. తండ్రి అటువంటి దేవుడు మనకు ఒక రాజ్యాన్ని, పరలోక పట్టణాన్ని, ఆ స్వర్గాన్ని నీతిమంతులకు దాచి ఉంచాడు. భూమి మీద నీతిమంతులు తప్పించబడతారు, కాపాడబడతారు. వాళ్ళు ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాలు అన్నీ కాపాడబడతాయి. చివరికి వారి గతి, వారి పరిస్థితి పరలోక పట్టణాన్ని కూడా స్వతంత్రించుకొని ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకానొక దినాన యేసు ప్రభువారు అంటారు, చదవండి, ఒక మాట చదవండి. విస్తరించి మాట్లాడే సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వాక్యం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణము గతి ఓర్వదైనదయుడును. ఇంకా చదవమా. కపెర్నహూమా, ఆకాశముగా హెచ్చబడిన దానా, నువ్వు పాతాళ వరకు దిగిపోయినావు. నీలో చేయబడిన అద్భుతములు ఇదిగో ఏనండి, సొదొమ గొమొర్రాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండేది. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు గతి వారి గతి ఓర్వదగినదయుండును. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు సత్సరుడిగా ఆ యెరూషలేము మహాపురము వీధులలో సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకులకు ఆయన అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నటువంటి ఆ సందర్భాలలో, ఆ రోజులలో ఆయన ఏ ఏ పట్టణాల్లో సంచరిస్తూ అద్భుతాలు చేస్తున్నాడో, అద్భుతాలు చూసిన వారు, యేసును చూచిన వారు, ఆయన చేసే కార్యాలు, ఆయన చెప్పే లేఖనాంశాలు, దేవుని మాటలు, దేవుని రాజ్య సంగతులు చెప్తుంటే ఎవరు చూసి చూడనట్టుగా, విని విననట్టుగా, మూర్ఖంగా వాళ్ళు దేవునికి లోబడకుండా, మారు మనసు పొందకుండా వాళ్ళు అలానే ఉన్నారు. చలనం లేని వారుగా, స్పర్శ లేని వారుగా, ఎన్ని అద్భుతాలు చేసినా చూస్తున్నారు కానీ బ్రతుకులు మార్చుకోవటం లేదు. అందుకే ఆ పట్టణాల గురించి యేసు ప్రభువు పరితాపం చెంది బాధపడి అంటున్నాడు, అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజీనా, అయ్యో కపెర్నహూమా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు ఆయా పట్టణాల్లో జరిగినట్లయితే వారు నేటిగా పట్టణాలు నిలబడేయి. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ అయినా. ఎందుకో తెలుసా? వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని పశ్చాత్తాప్తులై వారి హృదయాలు దేవుని తట్టు తిరిగేయేమో. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిందంటే సర్వశక్తిమంతుడైనటువంటి యేసు ప్రభువారు ఏం కోరుకున్నాడయ్యా పట్టణంలోనంటే, పట్టణంలో జీవించేవారు మారు మనసును కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడండి? చెప్పాలి, ఏం కోరుకున్నాడు? మారు మనసు కలిగినటువంటి పట్టణముగా,
పట్టణంలో మారు మనసు పొందినటువంటి అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మారు మనసు పొందాలి. మారు మనసు ఏ పట్టణమైనా సరే, పట్టణంలో ఉన్న ఏ ప్రజలైనా సరే, ఎవరైనా సరే, వారు కులమతాలకు అతీతంగా భూమి మీద పుట్టిన ఏ మనుషుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ ప్రాంతపు వాడైనా సరే జీవాత్మకు మారు మనసు పొందాలి. అందుకే మన పూర్వీకులకు చెప్పొచ్చు, ప్రవక్తలు చెప్పొచ్చు, యోహాను గారు మొదలుగా ఎంతో మంది ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే, ఇదిగో చెట్టు ఎవరిన గొడ్డలి పెట్టబడి ఉన్నది, మారు మనసు పొందని ప్రతి చెట్టు నరికి వేయబడునని చెప్పాడు. నరికి వేయబడి అగ్నిలో వేయబడునని చెప్పాడు. అంటే మారు మనసును కోరుకుంటున్నారు. దేవుడు మానవుల్లో మారు మనసును చూడాలనుకుంటున్నాడు. మనిషి మార్పు చెందాలి, మనసు మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి. సాతాను తట్టు, లోకము తట్టు, పాపము తట్టు కాదు, ఈ లోకం తట్టు కాదు చూడవలసింది, పరిస్థితుల వైపు కాదు చూడవలసింది, దేవుని వైపు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మారు మనసు పొందాల్సినటువంటి ఆవశ్యక మనిషికి ఎంతైనా ఉంది. మారు మనసు లేకపోతే మనిషి ఫలించలేడు. మారు మనసు లేకపోతే మనిషికి మార్గమే లేదు. మారు మనసు పొందకపోతే నిత్య జీవమే లేదు. నీవు మారు మనసు ఎప్పుడైతే పొందుతావో, నీ ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడతావో, అప్పుడే నీకు నిత్య జీవం కలిగింది. హల్లెలూయా. నీ పట్టణము కాపాడబడింది. ఒకవేళ నీకు మారు మనసు లేదా, నీ భర్తకు మారు మనసు లేదా, నేడైనా నువ్వు మారు మనసు పొందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మనసు మారాలి. నీ కుటుంబంలో, నీ భర్త విషయంలో, నీ దేవుని విషయంలో, నీ పిల్లల విషయంలో, అన్ని విషయంలో నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి. దేవునికి అనుకూలమైన జీవితాన్ని, మనసుని నీవు ఎప్పుడైతే ధరించుకుంటావో, నిన్ను బట్టి నీ పట్టణం కాపాడబడింది. హల్లెలూయా. నిన్ను బట్టి నీ పట్టణము దీవించబడింది. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడింది. హల్లెలూయా. నీ మారు మనసును బట్టి నీ పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడు. అంతేగాని మనసు మారకుండా, బ్రతుకు మారకుండా నువ్వు ఏం చేసినా, ఎన్ని ఎగురులు లేగినా, ఎంత తెల్ల బట్టలు కట్టుకొని తిరిగినా, ఎంత కానుకలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఫస్ట్ నీ మనసు మారాలి. హల్లెలూయా. పట్టణములో దేవుని ఉగ్రత తొలగిపోవాలి అనంటే నీతిమంతులుగా మారాలి. పట్టణము కాపాడబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మారు మనసు కావాలి. మూడో విషయం చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 6-7 వాక్యం చదవండి. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున వారు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలి పోయెను. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఈ మాట నోట్ చేసుకోవాలి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగను. చప్పట్లు కొడి దేవుని గారి పడదాం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగను. ఏ పట్టణం అండి అది? ఏ పట్టణం అంటే సమరయ పట్టణం. సమరయ పట్టణం అంటే అది ఒక వ్యభిచారుల ప్రాంతం. అదొక భయంకరమైనటువంటి దుష్ట సాంగత్యం జరిగేటువంటి సమరయ పట్టణం. అది మిగుల సంతోషం కలిగిందంట. ఎప్పుడు వేదన, ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు పగలు, ఎప్పుడు ప్రతీకారాలు, ఎప్పుడు నరహత్యలు, ఎప్పుడు యుద్ధాలకు వదలు జరిగేటువంటి శపితమైనటువంటి ప్రాంతం అది సమరయ పట్టణం. ప్రియులారా, అక్కడ మహానందం ఆ పట్టణానికి సంతోషం కలగటానికి కారణం ఏంటంటే, అక్కడ అనేకులకు దయ్యాలు పట్టిని, అనేకులకు శక్తులు పట్టిని, అనేకులకు అపవిత్రాత్మలు పట్టిని. అయితే ఫిలిప్పు ఎప్పుడైతే ఆ పట్టణానికి వచ్చాడో, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోవట ద్వారా, దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పుట ద్వారా పంపబడినటువంటి అపోస్తులుడు, ఏర్పరచబడినటువంటి అపోస్తుల ఫిలిప్పు ఎప్పుడైతే ఆ సమరయ పట్టణానికి వెళ్ళాడో, ఆ శపించబడిన ప్రాంతానికి వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ మాటలు ప్రకటిస్తున్న అప్పుడు ఆ పట్టణపు వారంతా ఏకీభవించి ఏక మనసుతో, ఏకాగ్రత ఆయన మాట విన్నారంట. వినిన వారి యొక్క హృదయాల్లో నుండి చీకటి, అంధకారము, దుష్టత్వము, పాపము, అపవిత్రాత్మలన్నీ వెడలిపోయి వారిలో మిగులు ఆనందం కలిగిందంట. చప్పట్లు పెట్టి దేవుని కనపడదాం. చెప్పండి హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా. ఈ సముద్రం అనేటువంటి ఈ ప్రాంతము ఇది సమరయ పట్టణముగా మార్చబడును గాక. ఈ పట్టణము, ఈ గ్రామము, ఈ ప్రాంతము మిగుల సంతోషముతో ఆనందించును గాక. ఈ పట్టణం వల్ల మారాలంటే ఈ పట్టణ ప్రజలు దేవుడు పంపినటువంటి సేవకుని మాట వినాలి. జీతగాడి మాట కాదు. జీతగాళ్ళు సంచులేసుకొని తిరుగుతూ ఉంటారు. జీతగాళ్ళు బతుకు తెరుగుకు వచ్చిన సేవకుడు కాదు. ఉద్యోగాలు చేసుకొని లాస్ట్కి విడిచిపెట్టి సేవ చేస్తారు. వాళ్ళ మాట కాదు మీరు వినాల్సింది. సమర్పణ కలిగిన సేవకులు తన ప్రాణాత్మ శరీరాలు బలిపీఠం మీద పెట్టి తన బాల్య దినమందే దేవునికి సమర్పించుకొని తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే దేవుని చేత రూపించబడి, పెంచబడి, ఏర్పరచబడి, అభిషేకించబడి, ప్రతిష్ఠితను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున పంపబడిన అపోస్తలుడు ఏ పట్టణానికైతే వస్తాడో ఆ పట్టణము దీవించబడింది. హల్లెలూయా. మీ సేవకులు అభిషేకించబడినటువంటి అపోస్తలులు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని సేవకులు, అపోస్తలులు మీకు చెప్పిన మాట, ఆ మాట మీద ఏకాగ్రత నిలిపి ఏక మనసుతో ఆ మాటను మీరు అంగీకరించగలిగితే మీ కుటుంబంలో దయ్యాలు ఏలుబడి చేయవండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. దరిద్రము నీ ఇంట్లో ఉండదు, అపవిత్రత నీ ఒంట్లో ఉండదు. దైవజనుని యొక్క నోటి మాట నిన్ను బలపరుస్తుంది. దైవజనుని యొక్క నోటి మాట నిన్ను అభిషేకిస్తుంది. వారు మాట్లాడుతున్నప్పుడు నీవు శ్రద్ధగా ఆలకించి నీ దైవజనుని మాట నువ్వు తీసుకోగలిగితే నీవు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలు, నేను మాటలు ముగిస్తూ ఉన్నాను. సమరయ పట్టణంలో మిగుల సంతోషము కలిగినట్ట. కారణం ఒకటే, పంపబడినటువంటి ఫిలిప్పు అపోస్తలులు ఆ పట్టణానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారందరూ ఏకీభవించారంట దేవుని మాట వినటానికి. ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో ఏకీభించే మనసు, దైవజని ఆలోచనలు, దైవజను చెప్పిన దానికి విధేయులై దైవజను చెప్పినట్టు కనుక మీరు చేయగలిగితే మీకు పట్టిన దయ్యాలన్నీ విడిచిపోతాయి. ఈ పట్టణాన్ని పట్టి పిడిచినటువంటి దురాత్మ శక్తులన్నీ కూడా లయమైపోతాయి. యేసునామములో చెప్పండి హల్లెలూయా. మీకు కలుగుతున్న భయాల నుండి గొప్ప విడుదల కలిగింది. ఈ పట్టణానికి పట్టినటువంటి, ఈ ప్రాంతానికి కలిగిన శాపము తొలగించబడింది. శాపాన్ని తొలగించగలిగిన వాడు, పాపాన్ని తొలగించగలిగిన వాడు, నీ పట్టణాన్ని, నీ ఊరును కాపాడగలిగిన వాడిని మేము ప్రకటిస్తున్న నజరేయుడని యేసు చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. హల్లెలూయా. ఆయన పాపము లేనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనే సర్వలోకానికి చక్రవర్తి అన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. నా పాపములను భరించుటకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను, నీ ఇంటిని, నీ పట్టణాన్ని కాపాడటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన నీలో కోరుకుంటుందంటే నీతి, మారు మనసు, ఏకీభవించే అనుభవం కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఉందామా? మన వల్ల దేవునికి లోబడాలి. నీతిమంతులుగా మారాలి. నీతిమంతులుగా మనమయ్యి అనేకులు నీతిమంతులుగా మారటానికి మనం ప్రార్థన చేయాలి. మనం అబ్రహాము లోతు విషయమై బతిమలాడుకున్నట్టుగా నశించిపోయి ఆత్మల కొరకు, నశించిపోయి నీ సహోదరులకు, నీ గ్రామం కొరకు నీవు కన్నీరుగాచి ప్రార్థన చేసే అనుభవానికి నీవు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను మాటలు ముగిస్తున్నాను, విస్తరించి మాట్లాడిన సమయం లేదు కాబట్టి ఈ 3 అనుభవాలు కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని, నీ ప్రాంతాన్ని దేవుడు నిశ్చయముగా కాపాడుతాడు. చెప్పండి హల్లెలూయా. ఈ 3 అనుభవాలు నీలో ఉండాలి. ఈ 3 అనుభవాలు నీలో ఉంటే నిశ్చయంగా నీ పట్టణాన్ని, నీ ఊరు నువ్వు కాపాడుకోగలుగుతావు. దేవుడి మాటలు దీవించాల్సి వచ్చినగాక.